వైసీపీ సాగించిన అరాచక పాలనకు రాష్ట్రంలోని యువత చరమగీతం పాడి జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా పాత్ర కూడా లేకుండా చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పనిచేసి ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులకు అత్యధిక మెజార్టీలు ఇచ్చారని నెహ్రూ తెలిపారు. ఈ నెల 12వ తేదీన జగన్ చేపట్టబోయే ఫీజు పోరుపై నిరసన చేసే హక్కు లేదన్నారు. కాకినాడలో జిల్లా టీడీపీ కార్యాలయంలో నెహ్రూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం చేయడం లేదని నిరసిస్తూ దానిపై జగన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 12వ తేదీన చేపట్టబోయే నిరసనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంగా పాలించిన 5 ఏళ్లలో అరాచక పాలన సాగించాలని, ఫీజు రియంబర్స్మెంట్లో ఆయా విద్యాసంస్థలకు 4,270 కోట్లు అప్పు ఉంచారని, దానిని తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అలాగే 16,000కు పైగా డిఎస్సి పోస్టులను విడుదల చేస్తామని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమాన్ని మాత్రం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎండి జహీరుద్దీన్ జిలానీ, చప్పిడి వెంకటేశ్వరరావు, ఉండవల్లి వీర్రాజు, నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అటువంటి అన్నిటినీ మర్చిపోయి సిగ్గు శరం లేకుండా కేవలం 9వ మాసంలో అడుగుపెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ యువతరం మోసం చేసింది. ఏం మోసం చేసింది? నువ్వు పెట్టినటువంటి 4,271 కోట్ల రూపాయల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఒకటే చెప్పారు, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లో ఈ బకాయిలు ఉన్నాయో ఈ బకాయిల్ని దఫాల వారి మేము మీకు తీరుస్తామని చెప్పేసి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. అదే రకంగా వాళ్ళు చూసుకుంటే ఆ బకాయిలు కూడా 700 కోట్ల రూపాయలు చిల్లరే తొలి విడతగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రిలీజ్ చేస్తూనే యాజ్ ఆన్ టుడే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని ఎక్కడా కూడా యాజమాన్యానికి ఇబ్బంది లేకుండా సర్దుకుంటూ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యాశాఖ మంత్రి గారు. మరి ఇంకా యువలోకానికి ఈవేళ మోసం చేసింది ఏముందండి? ఎన్డీఏ ప్రభుత్వం 16,000 చిల్లరి డిఎస్ఏ, మెగా డిఎస్ఏ ఇది ఏకదమ్గా ఒక్కసారి ఇచ్చి రేపు పొద్దున్న ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే యువతకు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే నువ్వు ప్రతి ఎవ్రీ జనవరికి 1వ తారీఖుకి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అసలు జాబ్ క్యాలెండర్గా 0 క్యాలెండర్ ఇచ్చాం. నీ 5 జనవరి ఇవి కూడా పాపం విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు యువలోకం. ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం ఇస్తాడో ఈ సంవత్సరం ఇస్తాడో అని చెప్పేసి ఏ రోజు ఇవ్వకుండా మోసం చేశాం. ఈవేళ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఇంకా 9వ మాసం గడుస్తున్నటువంటి సందర్భం ఇది. 9 మాసాల్లోనే ఎన్నో కార్యక్రమాలని యువతను ఆదుకునేటటువంటి విధానంలో వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి నీకు సిగ్గు శరం లేదా?
అసలు ఏం ముఖం పెట్టుకుని ఒకసారి వెనక్కెళ్ళు. నీ పాలన నువ్వు యువశక్తికి ఏం చేయగలిగావు? స్వయం సమృద్ధి చెందడానికి ఏమైనా వాళ్ళకి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించావా? స్వయం శక్తితో వాళ్ళు జీవించడానికి కలిగేటటువంటి ఫలానా కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల్లో నేను ఈ కార్యక్రమం చేశాను యువతకి అని చెప్పగలిగేటటువంటిది ఒక్కటంటే మచ్చుకొండ. ఒక పథకం కాదు, ఒక వ్యక్తికి, ఒక యువకుడికి. ఈ యువకుడిని నేను తీసుకుని ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేశాను. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పెట్టి ఈ రకంగా ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి అవకాశం కల్పించాలి అన్నది మచ్చుకు ఒక్కటి చూపెట్టగలవా నువ్వు? రేపు నువ్వు ధర్నా చేస్తున్నావంటే ముందు వీటికి సమాధానం చెప్పి ధర్నాకి వెళ్ళు.